అందరికీ నమస్కారం. కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు అందిన జాబిలి. రచన ఏ శ్రీదేవి గారు. 1979లో ప్రచురింపబడింది. అంకితం: నాలో విజ్ఞాన జ్యోతులు వెలిగించి ఆదర్శాల వెలుగు కిరణాల వంక పరుగులు తీయించిన శిల్పకళా తపస్వి, యోగ వేదాంత సాహిత్య మర్మజ్ఞులు మా నాన్నగారు శ్రీ కొండూరి వీర రాఘవాచార్యుల గారికి భక్తితో శ్రీదేవి. నవల్లోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సంధ్యారాగం సరిగమలు పలుకుతూ ఉంటే తన్మయం చెందలేని మాధురి చేతిలోని లేఖ వంక మరొకసారి దిగులుగా చూసింది. చేతిలో లేఖ తన గుండెలాగే రెపరెపలాడుతూ ఉంటే శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఎలా సమాధానం రాయాలి? ఏం రాసి తన ఈ సమస్యని పరిష్కరించగలదు? ఎవరి మనసు నొప్పించకుండా ఎలా ఈ బ్రతుకు ఏడవడం? మనసుని మభ్యపెట్టుకుని ఆశల సుదూర తీరాల నుంచి పిలుస్తూ ఉంటే చలించకుండా నిగ్రహించుకో ఎన్నాళ్ళు ఇలా బ్రతకడం? 10వ మళ్ళీ లేఖ చదివింది. అంతులేని ఆవేదన, అనంతమైన అభిమానం, ప్రేమ. ప్రతి అక్షరంలో ఆమె హృదయం సంతోషంతో పులకించిపోయినా మనసు బాధగా మూలిగింది. తీయని స్మృతి వలయంలో మనసు జారిపోయింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన మాధురికి ఏం చేయాలన్న ప్రశ్న దెయ్యంలా భయపెట్టింది. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న డిగ్రీ చేతికొచ్చింది. కానీ ప్రయోజనం శూన్యం. ఉద్యోగం ఇచ్చే నాథుడే లేడు. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే స్తోమత లేదు. ఏదీ లేకపోయినా మేము ఆగలేమంటూ వెంటబడి వేధించే సమస్యలు మాత్రం ఎదురుగా నిలబడి విరగబడి నవ్వాయి. ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడు, టీచర్ ఉద్యోగం చేస్తున్న తల్లి, బ్రతుకుని భారం చేస్తున్న అప్పులు. ఇవే ప్రస్తుతం ఆమె సిరి సంపదలు. పార్కులో కూర్చుని భవిష్యత్తులో ఏం చేయాలా అన్న ఆలోచనలో మునిగి సుధాకరం రాకనే గుర్తించనే లేదు. రాణిగారి పారధ్యానం దేనికో చమత్కరిస్తూ పక్కనే కూర్చున్నాడు. ఎన్నాళ్ళు చదువు అన్నావు, ఇప్పుడు అది అయింది కదా. పచ్చికపై విలాసంగా వాలుతూ ఆమె కళ్ళలోకి చూశాడు ఆత్రంగా, అనుమతి కోసం వెతుక్కుంటూ. బాధ్యతలు అంది ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలుకుతూ బరువుగా. డామిట్, అవన్నీ నాకు వదిలేమన్నాను కదా. నీ వాళ్ళంతా నా వాళ్ళు కాదా? నీ బాధ్యతలు నావి కావా అంటూ పూర్తి చేసింది మాధురి. మరింకే అన్నట్టు చూశాడు సుధాకరం. అది కాదు సుధా, కొంచెం ఆలోచించు. ఇన్ని బాధ్యతలు నీ మీద పెట్టేసి నేను చేతులు ముడుచుకొని కూర్చోనా? వద్దు, మూతి ముడుచు కూర్చో. పడక గదిలో నీ అలక తీరుస్తూ, నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ. చాలు చాలు, లోకం ఏమనుకుంటుంది చెప్పు? అనుకోని పోయి నువ్వు నేను ఒకటైనప్పుడు ఈ లోకంతో మనకేంటి పని? నిర్లక్ష్యంగా చూశాడు. నన్ను కొంచెం ఆలోచించుకొని అంది నిదానంగా. మీ మధ్యతరగతి జనానికుండే తెగులే ఇది. ఈ ప్రపంచంలోని బాధలన్నీ తమనెత్తినే ఉన్నట్టు వెధవ పోజు. ఎవరన్నా ఆదుకుంటున్నామన్నా ఆత్మాభిమానం అడ్డొస్తుంది. దీనివల్ల ఏం బాగుకుంటున్నారు మీరు? నిట్టూర్పులు, నిరాశలు, కష్టాలు, కన్నీళ్ళు. నా మాట విను మధు, లాలనగా అడిగాడు. అతని ధోరణి ఆమెలోని సున్నితమైన హృదయం మీద దెబ్బతీసింది. పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని అతని నిర్లక్ష్య మనస్తత్వం నచ్చలేదు ఆమెకి. గుండెల్లో సన్నగా మంటలేచింది. నా కోసం ఎందుకు ఆరాటపడతావు సుధా? నువ్వు కోరుకుంటే రంబలాంటి అమ్మాయిలు నీ ముందు బారులు తీరి నిల్చుంటారు. నాతో కోరి సమస్యలు ఎందుకు నెత్తినేసుకుంటున్నావు? అతనిలోని సహనాన్ని మరింత పరీక్షించాలని చూసింది ఆమె. ఇంతకు నువ్వు అనేదేమిటి? చిరాగ్గా చూశాడు. ఏముంది, మన ఇద్దరికీ కుదరదంటున్నాను. జీవితం పట్ల నీ దృక్పథం వేరు, నా దృష్టి వేరు. అవి కలవని ఆశయాలతో కేవలం బాహ్యాలంకరణకి లొంగిపోయి వివాహం చేసుకుంటే? సుధాకర మొహం కోపంతో జేవరించింది. ఎంత అన్యాయంగా మాట్లాడుతావు మధు. ఎన్నాళ్ళు మన స్నేహానికి అర్థం ఇదేనా? మా నాన్నను కూడా ఎదిరించి నీవు నాకు కావాలన్నందుకు ఇది నువ్వు నాకిచ్చే ప్రతిఫలం. ఆవేశంతో, బాధతో మనిషి ఊగిపోతున్నాడు. అందుకే వద్దంటున్నాను. సుధాకరం, మీ నాన్నని ఎలా ఎదిరించి నువ్వెలా బ్రతకగలవు? నన్ను, నా కుటుంబాన్ని ఎలా ఉద్ధరించగలవు? ఇద్దరం డాక్టర్లం, ఆ మాత్రం సంపాదించుకోలేమా? ధీమంగా అడిగాడు. పేలవంగా నవ్వింది. పసిపాప వంక తల్లి చూసినట్టు ఆప్యాయంగా అతడి వంక
చూసి అతని అమాయకత్వానికి లోపలే జాలిపడింది. నిజం చెప్తున్నందుకు బాధపడొద్దు. ప్రాక్టీస్ పెట్టుకోవడానికైనా డబ్బులు కావాలి కదా. తన్ని ఎదిరించాక నీ మీద మీ నాన్న జాలి చూపరు. విశదంగా చెప్పి చూసింది. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి? నీ డబ్బు లేకుండా నువ్వు నాకు అక్కర్లేదని డైరెక్ట్గా చెప్పరాదు. ప్రేమ అనేది ఎంత తేలిగ్గా విడిపోయేది అనుకోలేదు మధు. నీ ఉద్దేశం అర్థమైపోయింది విసురుగా అన్నాడు. అపార్థం చేసుకోకు. ఉన్న విషయం చెప్పాను. తప్పు చేసిన దానిలాగా తల వంచుకుంది. వద్దు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. పైకి ప్రేమ నటిస్తూ లోపల ఎంత కుళ్ళు దాచుకున్నావో నాకు బాగా అర్థమైపోయింది. నువ్వు నీ ప్రేమ నిజమని నమ్మి ఆ పైన మాట్లాడలేక విసవిసా నడిచి వెళ్ళిపోయాడు. విసురుగా వచ్చిన ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకాయి. చాలా తీవ్రంగా గాయపరిచాయి. మాటలు మర్చిపోయిన దానిలాగా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఏమిటే మధు, మీ హీరో అలా జేమ్స్ బాండ్ లాగా వెళ్ళిపోతున్నాడు? నిజంగా కోపమా, ప్రణయ కలహమా? మాలతి మాటలు వినబడ్డంతో త్రుళ్ళిపడి చూసింది. ఏంటే ఏడుపు సీన్లో హీరోయిన్లా నీ ఫోజు నువ్వును? అసలేం జరిగింది? మాకు పెళ్లి భోజనం ఎప్పుడు? అంది మాధురి పక్కనే కూర్చుంటూ. పెళ్లి భోజనంలానే ఉంది నా బ్రతుకు. ఏం చెయ్యాలో తోచక అయోమయంలో కొట్టుకు చస్తున్నాను అంటూ తామిద్దరి మధ్య జరిగిన విషయం అంతా చెప్పింది మాధురి బాధగా. ఆమె గొంతు బాధతో వణికింది. గుండెల్లో పేరుకున్న దుఃఖం ఆవేశపు వేడికి కరిగి కన్నుల నుండి ప్రవహించింది. నేనన్న దాంట్లో తప్పేమన్నా ఉందా మాలా? కలలు కంటూ ముందుకు పోకుండా వాస్తవంగా ఆలోచించమంటున్నాను. వాళ్ళ నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. స్నేహితురాలి వంక బేలగా చూసింది. ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించింది మాలతి. ప్రస్తుతం నీ సమస్యకి పరిష్కారం సూచించలేను, కానీ కొన్నాళ్ళు మా ఊళ్ళో ఉండొద్దు కానీరా. ఎన్నిసార్లు పిలిచినా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నావు. ఈసారి మాత్రం వదలను. అమ్మ మరీ మరీ చెప్పింది నిన్ను తీసుకురమ్మనమని. మాధురి భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా కళ్ళలోకి చూసింది. అమ్మని అడగాలి మాల, ఏమంటుందో. అమ్మగారి పర్మిషన్ తీసుకునే ఇలా వస్తున్నాను. ఆ ప్రశాంతమైన వాతావరణంలో తీరిగ్గా ఆలోచించుకొని కూర్చుందో కానీ, సరేనా? ఉత్సాహంగా అంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకన్నా మరో మార్గం కనిపించలేదు ఆమెకి. నిరంతరం సుధాకర్ కళ్ళ ముందు మెదులుతూ గాయాన్ని కెలుకుతుండడం కన్నా ఇంకో కొన్నాళ్ళు దూరంగా ఎలాంటి గాయాలైనా మరపించే శక్తి ఒక్క కాలానికే ఉంది. అదే లేకపోతే మనిషి మనసు ఏమైపోయి ఉండేవో. అర్థంగానే జీవిత సత్యాన్ని బోధిస్తున్నట్టుగా దూరంగా హుందాగా నిలిచిన కొండలు, పచ్చగా పరవశించిపోయే ప్రకృతి, గలగల పారే సెలయేరు, సన్నగా నాజుగా ప్రియుని పెనవేసుకున్న పడుతులాగా వయ్యారంగా నిలిచిన తమలపాకు తీగలు. మాధురి మనసు అవ్యక్తమైన సంతోషంతో నిండిపోయింది ఆ ఊరు చూసి. మాలతి వాళ్ళమ్మ చూపే వాత్సల్యం, మాలతి చెల్లెలు మాధవి కనపరిచే ఆప్యాయత, మాధురి మనసు ప్రశాంతమైపోయింది. ఏ బాధలు సోకని ఆనందలోకంలాగా ఉంది మాలతి ఇల్లు. ఆ ఇంట్లో అర్థం కాని వ్యక్తి శ్రీధర్ ఒక్కడే. అగ్రికల్చరర్ బిఎస్సి పాస్ అయి స్వయంగా వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఆ ప్రశాంత ప్రకృతిలో మైమర్చిపోతూ ఉంటారు మాధురి, మాలతి. దూరంగా పేదవాళ్ల గుడిసెలు, బక్క చిక్కిన దేహాలు, ఏదో వెలుగు తమ జీవితాల్లోకి వస్తుందనే ఆశతో చూసే కళ్ళు. తాగి వచ్చి పెళ్ళాన్ని తిడుతూ చావగొడుతున్నాడు ఒకడు. ఇంకో ఇంట్లో భార్యాభర్తలిద్దరూ పెద్దగా అరుచుకుంటూ పోట్లాడుకుంటున్నారు. ఇవేవి పట్టనట్టు మట్టిలో దొర్లి మహోత్సాహంగా ఆడుతున్నారు మురికి దారపోగులాంటి పిల్లలు. ఆ దృశ్యాన్ని చూసి గాఢంగా నిట్టూర్చింది మాధురి. మనం ఎంత అభివృద్ధి సాధించామని విర్రవేగుతున్నా వీళ్ళ జీవితాల్లో మార్పు లేదు. ఆవేదనగా చూసింది మాలతి వంక. ఎవరూ పట్టించుకుంటారు ఈ నిర్భాగ్యుల గురించి? మట్టిలో పుట్టి మట్టిలోనే హీనంగా దీనంగా మునిగిపోతున్నాయి వీళ్ల బ్రతుకులు. అజ్ఞానం, మూర్ఖత్వం ఈ పల్లెటూళ్ళని ఇంకా విడిచిపెట్టలేదు. బరువుగా అంది. అవును మరి, డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళంతా పట్టణాల్లో ఉద్యోగాల కోసం, ఆ నాగరిక జీవితం కోసం ఎగబడుతున్నారు. కానీ స్వచ్ఛమైన హృదయంతో ఈ పల్లెసీమలకు వచ్చి సేవ చేద్దామని ఎవరనుకుంటున్నారు? పల్లెలో ఉన్నది తల్లి భారతి అని పాడుకోవడమే గాని
ఆ పల్లెల అభివృద్ధికి మనమేం చేస్తున్నామని ఎవరైనా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? గంభీరంగా బాధగా వచ్చిన ఆ మాటలు శ్రీధర్వి. ఎప్పుడొచ్చాడో వాళ్ళ వెనగ్గా నిల్చుని అప్రయత్నంగా సంభాషణలో కల్పించుకున్నాడు. వచ్చిన ఇన్ని రోజులకు గాను అతని మాటలు విన్న మాధురి ఆశ్చర్యంగా చూసింది. నాలాంటి వాళ్ళకి ఆశయాలున్నా అవి నెరవేరవండి. జీవితమే సమస్యలమయంగా తయారైతే ఇక ఇలాంటి వాటిని గురించి పట్టించుకునే తీరికేది. అన్నీ ఉన్నవాళ్ళు ఇలాంటివి అర్థం లేని ఆశయాలను కొట్టిపారేస్తారు, నిరాశగా అంది. అతడితో మాట్లాడడం మొదటిసారి కావడంతో మాటలు తడబడ్డాయి. మీకు ఎలాంటి ఆశయం ఉందంటారా? రెట్టిస్తున్నట్టుంది అతని కంఠస్వరం. హఠాత్తుగా ఇలాంటి ప్రసంగం రావడంతో తెల్లబోయి చూసింది మాలతి. అవకాశం కలిసొస్తే ఈ పల్లెలో ఉండి వీళ్ళకి సేవ చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాదు కదా, దాన్ని మనమే అన్వేషించి పట్టుకోవాలి. అయినా నేను ఒక సలహా ఇస్తాను, ఆచరించగలరా? సూటిగా ఆమె మొహం కేసి చూశాడు. మీరు చేయలేరులే అన్న భావమే అతని ముఖంలో కదలాడి గతుక్కుమంది మాధురి హృదయం. ఆమెలో పట్టుదల మరికొంచెం సాహసించింది. ఏమిటో చెప్పమన్నట్టు చూసింది అతని వంక. ఎక్కడొక హాస్పిటల్ కట్టించి మీకు అన్ని సదుపాయాలు సమకూరుస్తాను. మీరొచ్చి ఇక్కడ ఉండిపోగలరా? సవాల్ చేస్తున్నట్లు ఉన్న అతని చూపులు ఆమెని ఆలోచనలోకి తోశాయి. 10 నిమిషాల నిశ్శబ్దం అనంతరం అతనే అన్నాడు, నాకు తెలుసు మీరు ఆ పని చేయలేరు. దానికి చాలా ధైర్యం కావాలి. ఆ విలాస జీవితాన్ని త్యాగం చేయాలి. వీళ్ళని చూసి కేవలం జాలిపడ్డం కాదు కావాల్సింది, స్పందించే హృదయంతో ఏదైనా మేలు చెయ్యాలి వీళ్లకు. ఆమె నుండి సమాధానం రాదని రూఢి చేసుకున్నట్టు గబగబా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అతను అలా వెళ్ళడం అవమానంగా అనిపించింది మాధురికి. అతని మాటలు హృదయాన్ని కదిలించి ఆలోచించేలాగా చేశాయి. మనసంతా అదోలా అయిపోయింది. ఏంటి మధు, ఆలోచిస్తున్నావా? వాడెప్పుడు అంతేలే, అట్లాగే మాట్లాడతాడు. నడు నడు, చీకటి పడిపోతోంది. ఏదో ఆలోచిస్తూనే మాలతిని అనుసరించింది ఆమె. ఆ రాత్రంతా మాధురికి నిద్ర పట్టలేదు. శ్రీనాథ్ మాటల తీరు, మీరు చెయ్యలేరులే అనే భావాన్ని వదజల్లి అతని కళ్ళు. ఆమెకి కన్ను మూత పడలేదు. ఇదంతా గమనిస్తూనే ఉంది మాలతి. ఏమిటి మధు, నిద్ర రాలా? సుధాకరం గుర్తొచ్చాడా ఏమిటి అంది లేచి స్నేహితురాలి తల మీద ఆప్యాయంగా చెయ్యి వేసి. అదేం లేదు మాల, మీ అన్నయ్య మాటల గురించి ఆలోచిస్తున్నా. ఓస్, ఇంతేనా? అంతగా ఆలోచించకు, అవి నెరవేరే కోరికలు కావు. అన్నయ్య కూడా కొన్ని ప్రయత్నాలు చేసి కొనసాగక చేతులు ముడుచుకొని కూర్చున్నాడు. ఇప్పుడు హాస్పిటలు, డాక్టర్లు అంటున్నాడు. ఏమిటో వాడి పిచ్చి. ఈ పల్లెటూరి వాళ్ళ మూర్ఖపు పట్టుదలలు వదిలించాలంటే బ్రహ్మ దిగి రావాలి. ఇక పడుకో, జరిగిన వాటి గురించి ఆలోచించడం దేనికి? మీ అన్నయ్యకి మంచి ఆదర్శాలు ఉన్నాయి. రిజర్వ్డ్ టైప్లా ఉన్నాడే. అయినా అడగాలి, పనికిరి అన్నట్లు అలా బిహేవ్ చేస్తాడే? కొంపదీసి నారీద్వేషి కాదు కదా అని అడిగింది కుతూహలంగా. ఓ రకంగా అలాగే అని చెప్పాలి. చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. తీరా గ్రంథమంతా నడిపి చివరికి ప్రేమ వేరు పెళ్లి వేరు అంటూ వీడికి మస్కా కొట్టింది. నీ మూర్తిని కలకాలం నా గుండెల్లో నింపుకొని పూజించుకుంటాను అంటూ ప్లేటోనిక్ లవ్ సూత్రాలు వల్లించింది. అప్పటి నుంచి ఈయనకి ఆడగాలంటే పడదు. అమ్మేమో పెళ్లి చేసుకోమని పోరు. ఈ మహానుభావుడేమో పెళ్లి పేరెత్తితే మండిపడతాడు. అది కథ అంది కొంత బరువుగా, కొంత తేలిగ్గా నవ్వేస్తూ. ఒక ఆమె మోసం చేసినంత మాత్రాన మొత్తం స్త్రీ జాతినే ద్వేషించడం అన్యాయం. పోన్లే, వాడి పిచ్చి వాడికి ఆనందం. పోనీ నువ్వు ట్రై చేసి చూడరాదు, ఏమైనా లొంగుతాడేమో కొంటెగా అంది. చెప్పోవే, నీ అల్లరి నువ్వును. అలా గంభీరంగా ఉండేవాళ్ళని చూస్తే నాకు భయం అంది అమాయకంగా కళ్ళు తిప్పుతూ. మాధురి వైపు ప్రియంగా చూస్తూ నిండుగా నవ్వింది మాలతి. 2 రోజులు అలా అలా గడిపేసి ఇంటికి వెళ్ళిపోవాలని తొందరపడింది మాధురి. ఇంకో వారం రోజులు ఉండమని కోరింది మాలతి తల్లి శారదమ్మ. గుంటూరు నుంచి మా చెల్లెలు ఉత్తరం రాసింది. తాను కొడుక్కి టైఫాయిడ్, ఇంటి పని ఆఫీస్ పని చూసుకోవడం కష్టంగా ఉందిట. నువ్వు మాలతికి తోడుగా ఉంటేనే వెళ్ళొస్తాను అని అడుగుతున్నందుకు మరోలా అనుకోకు. ఆమె అభ్యర్థనని కాదనలేకపోయింది మాధురి. ఆ రోజే మాధురిని తీసుకుని గుంటూరు వెళ్ళిపోయింది శారదమ్మ.
మాలతికి వంటలో సాయం చేయడం, సాయంత్రం అలా ఊరి వెలుపలికి వెళ్ళి ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా చూడడం, మధ్య మధ్యలో చిన్న చిన్న చర్చలు. అప్పుడప్పుడు వాళ్ళ సంభాషణలో శ్రీధర్ కూడా తలదూరుస్తూ ఉండేవాడు. అతనంటే మొదట్లో ఉన్న భయం తొలగిపోయి కొద్దిగా చనువు ఏర్పడింది మాధురికి. మొత్తానికి కొత్త నది లేకుండా ఉత్సాహంగా రోజులు దొల్లుతున్నాయి. అలవాటు లేని పని మీద పడడంతో మాలతికి టెంపరేచర్ వచ్చింది. ఆ రోజు ఒళ్ళంతా నొప్పులోని మంచం దిగలేదు. మాధురి వంట చేసి క్యారియర్ సర్ది పంపింది శ్రీనాథ్ కోసం పొలం దగ్గరికి. సాయంత్రం నిండుగా అలాగే ఉన్న క్యారియర్ చూసి ఆశ్చర్యపోయింది. వంట నచ్చలేదా అని అనుకుంది బాధగా. అయ్యగారికి చేతి నిండా ముళ్ళు గుచ్చుకున్నాయమ్మ, అందుకే అన్నం తినలేకపోయారు అని చెప్పాడు పాలేరు. అయ్యో అని నొచ్చుకుంది ఆమె మనసు. వాడెప్పుడు అంతేలే, లేనిపోని పనులన్నీ నెత్తినేసుకుని ఏదో ఒకటి చేసుకుంటాడు. మాలతి అన్నని గురించి బాధపడింది. ఆ రాత్రికి వాడిపోయిన ముఖంతో ఇల్లు చేరిన శ్రీధర్ని చూసి మాధురి మనసు జాలితో నిండిపోయింది. అన్నం కలిపి గిన్నెలో పెట్టి స్పూన్ వేసి తీసుకొచ్చి ఇచ్చింది అతని గదిలోకి. కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు ఆమె వంక. ముళ్ళన్నీ తీసేశారా? అతనితో ఎలా మాట్లాడాలో, ఎలా సంభాషణ మొదలుపెట్టాలో ఆమెకు అర్థం కాలేదు. గంభీరంగా ఉండే ఆ వ్యక్తితో ఏం మాట్లాడితే ఏమో అనే జంకుతో మాట్లాడలేకపోతుంది ఆమె మనసు. అయినా అవసరం తప్పదు. కనిపించినంత వరకు తీశాడు యాదయ్య అన్నాడు అతను తల వంచుకునే. అంతకన్నా మరేం మాట్లాడాలో తెలియక యువతలకు వచ్చేసింది. అతని చేతిని పరీక్షగా చూడాలన్న కోరికని బలవంతాన అణుచుకుంది. మర్నాటికల్లా చెయ్యి బాగా వాచిపోవడంతో ఊరుకోలేకపోయింది ఆమెలోని డాక్టర్. ఇది నన్ను చూడనివ్వండి అంటూ దగ్గరగా వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని పరిశీలించింది. 2 ముళ్ళు చాలా లోపలికి దిగిపోయినట్టున్నాయి. వాటిని జాగ్రత్తగా తీసేసింది. డాక్టర్ ఇంట్లో ఉండడం చాలా ఉపయోగపడిందన్నమాట. శ్రద్ధగా ఆమె చేస్తున్న పని చూసి మృదు హాసం చేశాడు అతను. అతని కళ్ళల్లో కురిసిన ప్రశంసా సుమాలని మౌనంగా స్వీకరించిన దానిలాగా రెప్పలు వాల్చేసింది మాధురి. ఆ రోజు చెంచా కూడా పట్టుకోలేనంత వాచిపోయింది అరచేయి. మాలతికి కూడా జ్వరం తగ్గలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు మాధురికి. ఆ అపరిచిత యువకుడికి ఎంత దూరంగా ఉండాలని చూస్తే పరిస్థితులు అంత దగ్గరికి చేరుస్తున్నాయి. కాఫీ తాగుతూ అన్నయ్య ఎలా అన్నం తింటాడో ఏమో అంది దిగులుగా మాలతి. చాలే, అతి తెలివి ప్రదర్శించకు. నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? మీ అన్న గురించి బెంగమాని హాయిగా పడుకు అంటూ సున్నితంగా మందలించింది స్నేహితురాల్ని. మాధురి వంక తృప్తిగా చూస్తూ దుప్పటి మీదకి లాక్కుని కళ్ళు మూసుకుంది. మీకు చాలా శ్రమిస్తున్నాం అన్నాడు శ్రీధర్ మొహమాటంగా ఆమె చేతి ముద్దలు తింటూ. మీ చేతి ముద్దలు చాలా రుచిగా ఉన్నాయి సుమా. చిన్నప్పుడు మా నాయనమ్మ కూడా ఇలా ముద్దలు చేసి తినిపించేది. అతను కొంచెం చొరవ తీసుకున్నాడు. మరీ ఏం మాట్లాడకుండా ముభావంగా ఉంటే బాగుండదని. ఇంకొంచెం కలపమంటారా? ఆహా వద్దు. అమృతం కొద్ది కొద్దిగా రుచి చూస్తేనే బాగుంటుంది. అతను అలా ఎందుకన్నాడో ఆమెకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవాలని అనిపించలేదు ఎందుకో. నేనేమైనా పొరపాటుగా మాట్లాడడం లేదు కదా? వెళ్ళిపోబోతూ గడప దగ్గర నిల్చుని నెమ్మదిగా అడిగాడు. అదేం లేదు. ఎందుకలా అనుకుంటున్నారు? మీరు అదోలా ముభావంగా ఉన్నారు. ఇంట్లో ఈ పనులన్నీ ఎక్కువగా ఉన్నాయేమో కదూ. ఏదో సరదాగా గడుపుదామని వస్తే ఈ బాధ్యతలన్నీ అప్పగించాల్సి వచ్చినందుకు బాధపడుతున్నట్లుగా ఉంది అతను గొంతు. అబ్బే, నేనేం చేస్తున్నాను? వంట ఒక్కటేగా, గిన్నెల మీద మూతలు పెట్టేస్తూ అంది. అదే సర్దుతున్నారు? మీరు భోంచేయండి. కొంచెం ఆగి తింటాను తలెత్తకుండానే చెప్పింది. మాలతి అలా పడుకుంటే తనకి భోజనం సహించడం లేదు. అన్నయ్య, నేను సరిగ్గా చూడడం లేదు. మాధురి సరిగ్గా భోంచేస్తుందో లేదో. ఇద్దరం పేషెంట్స్ అయిపోయాం. ఎప్పుడొచ్చిందో మాలతి నీరసంగా అంది. అదేం కుదరదు. ముందు మీరు వడ్డించుకోండి. నువ్వు పోయి పడుకో మాల. నీ స్నేహితురాల సంగతి నేను చూసుకుంటానులే. మాలతి నవ్వి వెళ్ళిపోయింది. మీరలా నుంచుంటే ఎడం చేత్తో నేనే వడ్డించాల్సి వస్తుంది. అతని మాటలకు సిగ్గుపడిపోయింది మాధురి. తప్పదన్నట్టు అన్నం వడ్డించుకొని బిడియ పడుతూనే తింది. ఆమె తింటున్నంతసేపు అది వేసుకోండి, ఇది వేసుకోండి, ఇంకొంచెం తినండి అంటూ హెచ్చరిస్తూ మర్యాద చేస్తూనే ఉన్నాడు అతను. అతను అలా ఎదురుగా కూర్చుంటే ఒక్క ముద్ద మింగుడు పడడం లేదు ఆమెకి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో
అంటే సినిమా డైలాగ్ అవుతుందేమో. వారం రోజుల తర్వాత మామిడి తోటలో కూర్చుని అస్తమిస్తున్న సూర్యకాంతిలో మరిసిపోయే ప్రకృతిని చూస్తూ తన్మయత్వం చెందుతున్న మాధురి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా ప్రశాంత వదనంతో శ్రీధర్, తెల్లటి దుస్తుల్లో అపురూపమైన సంతోషంతో భావ వీచికలాగా ఉన్నాడతను. అతని కాంప్లిమెంట్కి సమాధానంగా చిరునవ్వు నవ్వింది. విచ్చిన ఎర్ర గులాబీలు గుత్తిగా చుట్టి ఆమె చేతికి అందించాడు. కన్నుల్లో దేనికోసమో అన్వేషిస్తూ ఆమె చేయి చాచి అందుకునేంతలో చటుక్కున చెయ్యి వెనక్కి పెట్టేసుకున్నాడు. ఇది మరీ అన్యాయం. మీరు చూపిన ఆదరాభిమానాలకి నేనెంతగానో పొంగిపోతూ థ్యాంక్స్ చెప్తుంటే మీరేమో మౌన దేవతలా. అతని కోపం ప్రదర్శన చూసి హాయిగా నవ్వేసింది ఆమె. అంత పెద్ద మాటలొద్దు. నాకు మాలతంటే ప్రాణం. ఇది నా స్నేహధర్మం. నిశ్చలంగా ఉంది ఆమె కంఠస్వరం. అంతేనా? అంతకు మించి అతని గొంతులో నిరాశ ధ్వనించింది. అంతకు మించి ఆత్మీయత, హృదయాలను దగ్గరకు చేర్చే అనుబంధం. మీరందరూ నన్ను ఇంట్లో వ్యక్తిలా అభిమానించారు. ఇది నేను మర్చిపోలేని అనుభూతి. స్నేహంలోని తీయదనాన్ని, ఔన్నత్యాన్ని చవిచూపే గొప్ప క్షణాలు. పూలు తెచ్చి వెనక్కి దాచుకుంటారే? చనువుగా అతని చేతిలోని పూలు అందుకుని జడలో తరుముకుంది. స్నేహప్రియంగా నవ్వేసింది. అతని చూపుల మాధుర్యాన్ని భరించలేని దానిలాగా ఎటో చూస్తూ ఉండిపోయింది. ఆమె ముగ్ధ మోహన సౌందర్యాన్ని, స్వచ్ఛమైన ఆ నిర్మల హృదయాన్ని చూస్తూ అతను, ఈ సౌందర్యావలోకనం ఎంతసేపు? అలా రండి, నా కుటీరాన్ని చూద్దురుగాని అని చెప్పి ముందుకు సాగిపోయాడు అతను. ఆ తోట మధ్యగా చిన్న పెంకుటిల్లు. చేయాల్సిన పనులవి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడే ఉండిపోతాడు శ్రీనాథ్. ఆ తోట, అతని రూపం, ఏమిటి అతని ప్రవర్తనకి అర్థం? తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ కళ్ళలో మెరుపు, పెదవులలో చిందిపడే మురిపాలు, కన్నుల్లో దాగలేనట్టు భావాద్వేగం తన దృష్టిని దాటిపోలేదు. చిన్నప్పుడెప్పుడు అమ్మ పాడే పాట గుర్తొచ్చింది ఎందుకో తనకు. ఆ తోటలో ఒక ఆరాధనాలయం, ఆ ఆలయంలోని అందగాడెవరే? ఆ పాట అంటే తనకి చాలా ఇష్టం. తొలకరి జల్లు పడి భూమి చల్లబడింది. ఉన్నట్టుండి హఠాత్తుగా పెద్ద గాలి వేచడం ప్రారంభించింది. శక్తి పుంజుకున్న బలహీన వర్గాలు విజృంభించినట్టు ఎండిటాకులన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి. ఎవరో బలవంతాన ముందుకు తోస్తున్నట్టు ఉంది మాధురికి. బలంగా వీచే గాలి ఆమెని నిలవనివ్వడం లేదు. మాధురి, త్వరగా వచ్చేయండి. శ్రీధర్ గొంతు గాలి హోరులో కలిసిపోయింది. శరీరం తేలిపోతోంది, పైకి నడుస్తోంది. గాలి తరుముకొని వచ్చిందో తెలియని స్థితిలో ఒక్క ఊపున వచ్చి అతని ముందు వాలిపోయింది. కంటికేం కనిపించడం లేదు. నిలవలేని దానిలాగా ఏదో ఆసరా దొరికినట్లయి అతన్ని పెనవేసుకుపోయింది. ఊహించని ఆ పరిణామానికి ఆశ్చర్యపోయాడు. సన్నజాజి పూల చెండులాగా చేతిలో వాలిపోయిన మాధురిని అపురూపంగా అందుకున్నాడు. గాలి ఉధృతానికి నిలబడలేక ఆమెని గాఢంగా అల్లుకున్నాడు. అనుకోని ఈ పరిణామానికి ఆమెకి ఒళ్ళు తూలింది. తీవ్రంగా కొట్టుకునే ఆ గుండెల చప్పుడు అతనికి మృదువైన సంగీతంలాగా ఉంది. తలలోని గులాబీల సౌందర్యం, సౌకుమార్యం, అనుకోకుండా సందిట్లో ఒరిగిన సుందరి. అతనికి అయోమయంగా, ఆనందంగా, ఏదో చెప్పలేని అనుభూతి శరీరాన్ని, మనసుని సన్నగా కమ్ముకుంటోంది. ఏదో అవ్యక్త అనురాగం, ఆరాధనా భావం అతని హృదయంలోంచి ప్రవహించి ఆమె చుట్టూ పూల పొదరిల్లు నిర్మిస్తోంది. గాలి వీచడం ఆగిపోయినా ఆ హృదయాల అలజడి తగ్గలేదు. వీపు మీద ఏదో బలమైన స్పర్శ, వేడిగా తగులుతున్న నెట్టూర్పులు. ఆమె అప్పుడే తెలివొచ్చిన దానిలాగా కళ్ళు తెరచింది. తుళ్ళిపడి వెనక్కి జరిగింది. తనని చుట్టుకున్న ఆ చేతుల్ని కంగారుగా తొలగించింది. సారీ, మీరు. గాలికి అతని మాటలు తడబడుతున్నాయి. ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతని ఎదుట అలా నుంచోవాలంటే సిగ్గేసింది ఆమెకి. గబగబా లోపలికి పరిగెత్తి మంచం మీద వాలిపోయింది. శరీరము, మనసు తీయని సంగీతాన్ని వినిపిస్తున్నాయి. పారవస్యంతో కళ్ళు మూసుకుంది ఆమె. మాధురి, ఒంట్లో బాగాలేదా? ఆమె ముఖం మీదకి వంగి ఆదుర్దాగా చూస్తున్నాడు అతను. చటుక్కున కళ్ళు విప్పి చూసింది. చివాలున లేవబోయింది. పడుకోండి. ఆమెను చేతులతో వారించి మంచినీళ్ళు ఇచ్చాడు.
కొంచెం నీళ్లు ముఖం మీద చల్లి కర్చీఫ్తో మృదువుగా అద్దాడు. ఎందుకలా అయిపోయారు? ఏమో నాకే తెలియదు. అలా గాలి వీచిన తర్వాత ఏం జరిగిందో ఆమె అదరాలు సన్నగా కంపిస్తున్నాయి. రెప్పలు రెపరెపమంటున్నాయి. ఏదో తెలియని భయంతో కన్నులు విపరీతంగా చలిస్తున్నాయి. వెళ్ళిపోదామా అంది కొంచెం సేపు గడిచిపోయాక. దారిలో ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ఎవరికి వారే ఇంత క్రితం జరిగిన సంఘటనని తలుచుకుని పులకించిపోతున్నారు. అతడు ఏమంటున్నాడోనని ఆమె మనసు ఆకులా అల్లాడిపోతోంది. ఆమె అపార్థం చేసుకోలేదు కదా అని అతని హృదయం గిలగిల్లాడింది. రేపు నేను వెళ్ళిపోతాను మాల. మాధురి మాటలకి అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. అన్నం కలుపుతున్న శ్రీధర్ ఆగిపోయాడు. ఎందుకని? మీకు ఇక్కడ బాగాలేదా? అతని కంఠంలో కంగారు. భలేవారే, బాగుంది కదా అని ఎన్నాళ్ళు ఉండమంటారు? 10 రోజులని చెప్పాను అమ్మతో. దాదాపు నెల కావస్తోంది. అన్నం కలుపుతూనే నెమ్మదిగా అంది. అమ్మ వచ్చేదాకా ఉండు మధు. 4 రోజుల్లో ఎలాగో వచ్చేస్తానని లెటర్ రాసింది. ఆశ, అభ్యర్థన మాలతి మాటల్లో. 4 రోజులు, ఇంక పైన ఒక్క క్షణం కూడా ఉండను. అమ్మ మీద గాలి మళ్ళింది కాబోలు ఉజ్జి పాపాయి గారికి. చిన్నగా నవ్వుతూ అన్నాడు అతను. వచ్చే ఎపిసోడ్లో మాలతి శ్రీనాథ్ దగ్గర అవుతుందా లేక సుధాకర్కి దగ్గర అవుతుందా? ఇవి తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ నచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.